सद्गुरु श्री कृष्ण परमात्मा नमः। ओम सद्गुरु श्री शंकर भगवत्पादाचार्य नमः। ओम सद्गुरु श्री चारुदत्त नमः। ओम सद्गुरु श्री आद्यासंभाग्य नमः। गुरु स्वरूपुలకు నా సిద్ధి విద్యార్థులకి మరియు ప్రేక్షక మహాశివులకు నా యొక్క నమస్కారం. ఈరోజు అనగా జూలై 6వ తారీఖు 2024 శనివారం నాడు అమెరికాలో నార్త్ కెరోలినా రాష్ట్రంలో లూయిస్విల్ ఈ ప్రాంతం లూయిస్విల్ క్లెమన్స్ ప్రాంతంలో శ్రీ హిందూ మాతా టెంపుల్లోన నేడు ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇస్తున్నాను. చాలామంది తెలుగు వాళ్ళు తెలుగులో చెప్తూ some people who cannot understand Telugu, I will repeat some sentences in English. Essential subject I will tell in English. Okay? ఈ రోజు మహాపవిత్ర దినం వారాహి గుప్త నవరాత్రి ఉత్సవాల అమ్మవారిని చూస్తూ చాలామంది వచ్చినారు. మీకు తెలుసు వారాహి అంటే ఏంటో. వారాహి అంటే వరాహము, వారాహి. వరాహం అంటే వరాహ బ్రహ్మం, పరబ్రహ్మం. ఆ ఫిమేల్ పార్టీ వారాహి అంటే రెండు కూడా. వరాహం అంటే శూకరం, పంది. ఈ ఆడ పంది రూపంలో అమ్మవారు సప్త మాతృలో గాడి సుమాయే సప్తమాతృలు ఒక రూపం ధరిస్తూ వారాహి అమ్మవారుగా అందరినీ అనుభవిస్తున్నారు. ముఖ్యంగా దుష్టశక్తి నుంచి రక్షించడానికి, తరువాత సంతానం లేని వారికి సంతానం కలుగు చేయడానికి, సకల సౌభాగ్యాలను కలిగించడానికి, ఇవన్నీ భౌతికంగాను ఆధ్యాత్మికంగా అమ్మవారు అందరినీ ఆధ్యాత్మికంగా అనుభవిస్తూ ఉంటారు. అందువల్లే వారాహి అమ్మవారు చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా సౌత్ ఇండియా, తమిళనాడు అండ్ అదర్ ప్లేసెస్లో వారాహి అమ్మవారు బాగా ప్రసిద్ధి. దీనికి ఈ అమ్మవారు అనే పదానికి నిర్వచనం ఏంటంటే, మనం భౌతికంగా ఒక రూపాన్ని ఊహించుకొని కొలుస్తున్నాం. చాలా మందికి అది అవసరం కూడా. మరి కాస్త if you go into depth, you have to know the exact nature of who is Ammavaru. Who is Ammavaru? In Niralamba Upanishad it says like this: Brahman Sakashat Nana Vichitra Janma Yaga Nirmana Samarchaka Buddhirupa Brahmasaktireva Prakriti. Ammavaru అంటే బ్రహ్మము సమీపంలో నుండి చిత్ర విచిత్ర జగత్తు, ఈ మొత్తం అంతా చరాచర ప్రపంచాన్ని నిర్మించి అది మన బుద్ధి రూపంలో ఉండే బ్రహ్మశక్తిని అమ్మవారు అని నిరాళంబ ఉపనిషత్తు చెప్తుంది. బ్రహ్మ సకాశాత్ నానా విచిత్ర జగత్ నిర్మాణ సామర్థ్యక బుద్ధి రూపక బ్రహ్మశక్తి రేవ ప్రకృతి. నిరాళంబ ఉపనిషత్తు అమ్మవారి గురించి చెప్తున్నారు. అదేవిధంగా శ్రీమద్ భగవద్గీతలో ప్రకృతి పురుషైవ విచారాన్ని ఉభావతి వికారాశ్చ గుణాశ్చర్య విధి ప్రకృతి సంభవాన్ని 13వ భగవద్గీతలో ఉంది. భగవద్గీత స్వరూపుడు ఎవరు ఉన్నారు? ప్లీజ్ రేజ్ అప్ యువర్ హ్యాండ్స్.
భగవద్గీత. ఎస్, వెరీ గుడ్. సో పరమరాజ్యాన్ని చెప్తారు ఏంటంటే ప్రకృతి పురుషులు అనాదించి ఉన్నారు. పురుషుడనేవారు నిర్గుణ పరబ్రహ్మం, ప్రకృతి అంటే సగుణ పరబ్రహ్మం మొదటి నుంచి ఉన్నారు. మొత్తం ఈ సృష్టి కార్యక్రమం అంతా చేసేది ఎవరంటే ఆ ప్రకృతి మాతే. ప్రకృతి మాత, ది గాడెస్ మా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్. Whereas Lord Shiva, he is the source of Lord Uma. So he stays in the right side of the body, and Uma, or Prakriti Mata, stays in the left side. She is alone responsible for the entire creation. So that goddess Uma or Varahi is staying not only outside, he is staying within us also. మనలోపల కూడా ఉన్నది ఆ తల్లి. సరే, ఆ తల్లి యొక్క స్వరూపం ఏంటంటే అదే 7వ అధ్యాయం భగవద్గీత ఏం చెప్పారంటే భూమిరాపో అనలో వాయు ఖమ్ అనో బుద్ధిరేవచ అహంకార ఇతియమే భిన్న ప్రకృతి రషధ అపరే వితస్తన్యా విధిమే పరాం జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. In 7th chapter Bhagavad-gita, Lord Sri Krishna declares that there are two types of prakritis. Prakrituలు రెండు రకాలు ఉన్నాయి. పరా ప్రకృతి, అపరా ప్రకృతి. పరా మీన్స్ సబ్లెస్ట్, అన్నిటికంటే సూక్ష్మాది సూక్ష్మది పర. అందుకనే అమ్మవారికి పరాశక్తి, ఆది పరాశక్తి, పరంజ్యోతి, దైత్ర పరాభట్టారిక, ఇవన్నీ పదాలు వాడుతుంటాం. పర అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, షీ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివైన్ లైట్, అంటే దివ్య తేజోరూపమే అమ్మవారు. దాని నుంచి భూమిరాపనలో వాయుఖం అనుబుద్ధిరేవచ అహంకారీతినే భిన్న ప్రకృతి కష్టత. 7వ అధ్యాయం చెప్పినట్టు ఏంటంటే ఈ పంచభూతాలు మరి అహంకారము, మనస్సు, బుద్ధి, ఈ 8 కలిపి పురియష్టకం, ఇవన్నీ కూడా అపరా ప్రకృతి అంటారు. అపరా ప్రకృతి అంటే దట్ విచ్ యు ఆర్ సీయింగ్ నేకెడ్లీ, టాంజిబుల్ క్రియేషన్ ఈస్ కాల్డ్ అపరా ప్రకృతి. And the divine light, which is the source of this apara prakriti, is para prakriti, that is nothing but divine light. అమ్మవారు, ఆ అమ్మవారు అందరిలో కూడా ఉన్నారు కానీ మనం తెలుసుకోలేక మనం అనేక రకాలుగా అమ్మవారిని అనేక రకాలుగా మనం కొలుస్తున్నాం. మనలో ఏ విధంగా ఉన్నారు అంటే మన ప్రాణ రూపంలో ఉన్నాం. మన ప్రాణం, అవర్ లైఫ్ ఫోర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అమ్మవారు. వాట్ ఈజ్ అవర్ లైఫ్ ఫోర్స్? దట్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సస్టెనెన్స్ ఆఫ్ దిస్ బాడీ, అండ్ ఇట్ ఈస్ మీన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెస్పిరేషన్స్. మనకి ఆ అమ్మవారు ఎలా వ్యక్తం అవుతున్నారంటే ప్రాణరూపం. ఆ ప్రాణం అనేది మన యొక్క శ్వాస రూపంలో వ్యక్తం అవుతున్నారు. ఈ వ్యక్తం అవుతున్న ఈ అమ్మవారిని మనం దర్శనం చేసుకోవాలనుకుంటే పుట్టిన స్థలానికి వెళ్ళాలి. అంటే మన శ్వాస ఎక్కడ పుడుతుందో అక్కడికి వెళ్ళాలి. అక్కడే అమ్మవారు ఉన్నారు, అక్కడే శివుడు ఉన్నారు. శివశక్తి, శివశక్తులు ఎక్కడున్నాయంటే భూమధ్యంలో. భ్రూమధ్యం, భ్రూమధ్యం, కనుబొమ్మల మధ్యం, ఇది స్థానం. ఇది ఎనటామికల్గా, మెడికల్గా మనలోన, ఇక్కడ మెదడులోన హైపోథాలమస్, పిట్యూటరీ అని 2 ఉన్నాయి. ముందు భాగంలోన వెనుక పైనియల్ గ్లాండ్ అని 2 ఉన్నాయి. ఈ రెండింటి కలయిక దగ్గరే అమ్మవారు ఉన్నారు. అదే ప్రాణశక్తి కిందకు వచ్చి విశ్వాస రూపంలో గదాఘాతం చేస్తున్నారు. ఈ అమ్మవారిని
మనం కొలవాలి, నిజంగా కొలవాలనుకుంటే మనం చేయవలసింది ఏంటంటే ఆ ప్రాణం శ్వాస రూపంలో బయటకు వస్తుందా అని ఆ ప్రాణాన్ని పట్టుకోవాలి. ఆ ప్రాణాన్ని పట్టుకుంటే అమ్మవారి దగ్గరికి వెళ్తాం. అమ్మవారు ఎక్కడున్నారు? ఇక్కడున్నారు. ఏ రూపంలో ఉన్నారు? తేజో రూపంలో ఉన్నారు. జ్యోతిషామృత జ్యోతి సంభావస పరమచతే జ్ఞానం జ్ఞానం హృది సర్వస్వ నిశ్చితం అని 10వ అధ్యాయం. అన్ని జ్యోతి జ్యోతి అమ్మవారు. అది జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యం అని అదే. అది ఎక్కడుందంటే హృది సర్వస్వ నిశ్చితం మన అందరూ మన అందరిలో ఉండి కూడా మనం తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే మనకి ఇక్కడ నిర్మలం కాలేదు. అవర్ మైండ్, intellect, buddhi, whatever you call, is not clean now. So if you want to see her, to perceive her, you have to clean your mind and buddhi first. In Kathopishan it says, Yesha Sarvesha Bhutesha Gudhatmana Prakasade Drisite Kriyavidya Soshmya Soshmya అన్నారు. సర్వజీవుల్లో కూడా, మనలోనే కాదు ఇతర జీవుల్లో కూడా, అన్నింటిలో కూడా ఆ అమ్మవారు ఉన్నారు. ఆ శక్తి ఉన్నది, ఆత్మ ఉన్నది, కానీ కనబడటం లేదు. దృశ్యతే కనబడుతుంది. అగ్ర్య విద్య సోష్మ్య సోష్మదర్శి ఏకాగ్ర చిత్తంతోనూ నిర్మల మనస్సుతోనూ ఆ అమ్మవారు కనబడతారు అని కఠోపనిషత్తు చెప్తుంది. అయితే ఇప్పుడు మన అందరికీ ఏంటంటే ఏకాగ్ర చిత్తం లేదు అనేది ఒకటి, అంతేకాకుండా నిశ్చితమైన చిత్తం కూడా లేదు. మన మనసు చిత్తముగా, మన మనసు అంటే నిశ్చితంగా ఉంటే అమ్మవారు కనబడతారు జ్యోతి రూపంలో. అది నిశ్చితంగా లేదు. అది లేకపోవడానికి కారణం లేకపోవడం వలన మన మనసు ఊహించిన విధంగా ఒక రూపాన్ని పెట్టుకొని మనం కొలుస్తున్నాం. ఇప్పుడు నిజమైన అమ్మవారు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ చిత్తాన్ని నిశ్చలం చేయాలి, నిర్మలం చేసి నిశ్చలం చేయాలి, మనసును నిర్మలం చేసి నిశ్చలం చేయాలి. ఆ మనసు ఎప్పుడు కూడా మనవన కలుగుతూ ఉంది. అందరికీ తెలుసు మనసు కలుగుతూ ఉంది. ఎలా కలుగుతుంది? గాలిలో దీపం కదిలినట్టు కలుగుతుంది. గాలిలో you understand words? Our mind is like a flame that is oscillating due to air currents. So our mind is like a flame which is oscillating due to air currents. If you want to make your mind a flame still, you have to stop the air currents. It's not. అదే విధంగా మనలోన ఈ మనసు అనేది గాలిలో దీపం కదిలినట్టు కదులుతోంది. అటువంటి ఈ దీపం వంటి మనస్సుని నిశ్చలం చేయాలి అనుకుంటే గాలిని ఆపాలి, కానీ గాలిని పట్టుకుని మనసుని దీపాన్ని పట్టుకోలేదు. We have nothing to do with the flame. We cannot catch hold of the flame. Simply stop the currents, it will become still. But what all we are trying is nothing but we are trying to catch the flame directly. Catch the flame directly. You can never catch the flame. You should know the root cause of oscillating this flame. That is our respirations, our air currents. This is told in Yoga Vasishtha. Lord Vasishtha told to Lord Rama. Vasishtha was Sri Ramachandramurti చెప్పారు. యా ప్రాణపాన స్పంద చిత్తస్పంద సయేరి ప్రాణస్పంద క్షయేతును కర్తవ్యో ధీమతోచకేయి అన్నారు. మనలోన ఈ శ్వాస ప్రాణం అనేది శ్వాస రూపంలో కదలడం వల్లే మనసు కలుగుతుంది. అటువంటి మనసుని కదలకుండా ఉండాలంటే శ్వాసని అరికట్టాలి. అంటే శ్వాసని అరికట్టాలంటే ఇప్పుడు శ్వాస ఎలాగ అది మనలో చలిస్తుంది, ఎలా గతాగతం జరుగుతుంది, ఎలా గమనం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మన శ్వాస అనేది our breathing. We are breathing 15 times per
మినిట్, నిమిషానికి సగటున 15 సార్లు తీసుకుని వదిలిపెడుతున్నాం. ఆ తీసుకున్నప్పుడు ఏంటంటే బహిశ్వాస లేకపోతే నిశ్వాసం అది ఎక్కువగా అందులో పోతుంది. అంతఃశ్వాస ఊర్ధ్వశ్వాస అనేది తక్కువగా వెళ్తున్నారు. ఉచ్ఛ్వాసం అందరిలో తక్కువ వెళ్తుంది, నిశ్వాసం ఎక్కువగా పోతుంది. You are breathing more downwards than taking upwards. Our respiration is less than the expiration. We are expiring up to 30 centimeters from this alignment. అంటే ముక్కు దగ్గర నుంచి 30 సెంటీమీటర్ వరకు విడిచిపెడుతున్నాం. Whereas we are taking from 30 centimeters only. 30 సెంటీమీటర్లు వదిలిపెడుతున్నాం, 20 సెంటీమీటర్ నుంచి తీసుకుంటున్నాం. That means you are losing about 10 centimeters of energy outside. What is that energy? That is divine energy, divine knowledge, divine happiness, and divine life. These are all the 4 qualities of our Prana Shakti, that is number 1. When it is still here, you can see the divine light that will turn into divine light. But when it is coming downward in the form of respiration, you cannot see that light. So if you want to see that light, again you have to take upwards, because you are expiring more. How much you are using divine energy, you know? Within one respiratory cycle, that is between inspiration and expiration, you are using 10 centimeters of energy extra. And within 1 minute, you are losing up to 15 to 10 centimeters, that is about 1.5 meters. And within 1 hour, you are taking respiration about 900 times into 10 centimeters, you are losing up to 90 meters. And within 1 day, within 24 hours, you are taking respiration 21,600 times into 10 centimeters, that leads to 2 kilometers 160 meters. That means within 1 day, you are losing that divine energy up to 2 kilometers 160 meters per day. This is only within 1 day. You count the number of days since you have born from your mother. So likewise, we are losing divine energy through our respiration since birth onwards. Now, so unless you take inside the entire energy inside, you cannot go and reach the seat of Goddess Ma. Ammavarni akkada chudaleni chalu. That's why we are praying outside, because we are not in a position to reach there. Most of our people, we don't know where to go, how to go, who is going to teach us. So all these questions are there. But learned Guru will tell us. Lord Sri Krishna told in Bhagavad Gita, "Praditya Pradipataya Kartasya Sevaya Upadeshata Tejnanam Jnana Tapadasana." You won't approach a Guru who is well versed in both theory and practical, and prostrate before him, shadow him, ask him pertinent questions. If you behave like that, they will tell you the process of doing this pranayama, they will getting knowledge. So Ammaru has got 4 qualities: divine knowledge, divine happiness, divine power, and divine light. So all these 4 qualities put together is Ammaru. So in order to reach the seat of its origin, you have to go upwards more. That is told in Yoga Siddhopanishad. Guru Vakya Sushumnaya Vipreto Bhavetamaha. By means of the Upadesam or initiation, Diksha from a learned Guru, you reverse your respiration through your Sushumna. Sushumna means spinal cord. Through your spinal cord, you have to go upwards. If you want to go upwards, there is an obstruction. What is that obstruction? When you are regularly losing your energy, naturally the body cools down. Because you are losing that energy in the form of heat, body cools down regularly. When it is cooled down, that will be the plenty of kapham, kapham or phlegm.
be accumulated in our body. That is responsible for not allowing you to take upwards more. So if you want to go above and reach there, you have to remove the phlegm. That phlegm is like butter. You have to dissolve it by heating it up. How to heat it? All of you please churn your palms like this. Please churn your palms like this. If you churn your palms like this, you are not getting heat. So if you churn outside, you get physical heat. Likewise, if you want to dissolve your phlegm within the body, you have to heat it up by means of churning your own life force, by taking the help of the inspiration and expiration. Take the help of the respirations, both up and downwards. Churn inside, rub inside. If you churn inside, you get heat. That heat is spiritual heat or spiritual energy or yogagni. That yogagni will dissolve all the impurities which are in the form of, accumulated in the form of phlegm or kapham. Thereby you will be cleaning all the nerves. That is called Nadi Suddhi. So that Nadi Suddhi will be achieved, perfect Nadi Suddhi will be achieved by cleaning the nerves, by dissolving your own phlegm. So that is the real Nadi Suddhi. But superficially we are doing Nadi Suddhi like this. We are doing Nadi Suddhi is only superficial thing. But if you want to clean the 72,000 Nadis, you have to do internal churning process of pranayama. So what is meant by pranayama? Pranayama means prana plus ayama. Ayama means extending upwards. So your own prana-shakti, which is going to some extent, should be prolonged upwards more. That the prolonging of our inspiratory phase is called pranayama. This is pranayama. But in the name of the same pranayama, we are doing these so-called methods of this, all these methods, this Anuloma, Viloma, Kapalabhati, and Vastrikana. All these things are there, all superficially they are helping. But if you want to go in a depth of this process, you have to catch hold of the life force at the level of nasopharynx. That is told in Bhagavad Gita, 5th chapter, 27th slokam by Lord Sri Krishna. Sparsam bahirpasham chakshushayvatare bhruvo pranapanam samukutva nasabhyantaracharino. Nasabhyantaracharino. Lord Sri Krishna says, Nasa abhi Nasa means nose, abhi means opposite, antara means inside. That is opposite to the nose, inside the nose, inside the throat. If you open your mouth, you will see the palate. There will be small tongue-like thing, that is called uvula, kondanaluka. Behind that you have to practice. Lord Sri Krishna told the anatomical place where you have to practice this Antarmukha pranayama, or Siddha Yogam, or Buddhi Yogam, or Kriya Yogam. All these names put together, they are nothing but doing pranayama at the level of nasopharynx. If you practice that pranayama at the level of nasopharynx, you will get a sound because of friction. See, without the friction, there is no energy. If you do pranayama, there will be friction of the prana-shakti. Thereby, your prana-shakti, your mind, which is now grass, storam, that will be turned into soshma. Soshma, that will go up here upwards. That is told in Kathopanishad also. Soshnya, soshma, that's a day. If you want to see God, see Amar, who is in the form of subtle form. Soshma, Amar. If you want to see her, you become subtle. So, man soshma intene soshma telusukondi. Man sthoram unte sthoramgane telusukondi. So, like that, you have to pray God. All are one only. That is, as here, Hindu Mata temple. Very good word. Very good word. See, there is only one Mata. That Mata is here, which is in the form of divine light. Divine light.
If you want to pray here, really, you pray like this. Do pranayama, go upward. When you are doing pranayama, there will be enormous yoga green that will resolve all impurities. All these impurities will be dissolved and burnt out, thereby cleaning the body and the brain or mind also. So inside mind, which is there in the brain, and this body also will be cleaned out. That is told in Bhagavad Gita. Yoga yukto visiddhatma, vijitatma, jitendriya, sarvabhutatma, bhogatma, kurvanna nalipyate aivacha. Yoga yukto visiddhatma, by doing this pranayama, vijitatma, jitendriya, your body will be cleaned out and you will have control over the mind and senses also. When you are conquering your senses and the mind, then whatever action you perform outside, you will be never touching with any action, any karma. So your mind should be inside and perform action or karma outside. Thereby you will be never touching with the karma of the karma what you are doing outside by going inside. So first go inside and perform karma outside. That is what Lord Sri Krishna advised, told to Arjuna. Tasma sarveshu kadeshu mamanusmara yuchata mayyatit manobuddhir mame vaishashya samsyaha. 8th chapter. Most of the people, yuddha means simply war. Kurupandava yuddhame ani anukunnaru. Kani Paramatma cheppindi entante manalo yuddham undi. There is an inner war that you have to wage that. Mana yuddham cheyali. Ade cheptunnaru entante tasma sarveshu kadeshu mam manusmara yuchata. You wage the war inside. You chant the life force inside. Mam manusmara. Then you think of me, pray me. Mayyarpit manobuddhir mame vaishashya samshaya. If you do like that, your mind and your intellect will be in me only. That is told in Bhagavad Gita. So entire Bhagavad Gita is nothing but telling about this yoga only. That's why at the end of every chapter, Lord Sri Krishna telling Brahmajaya Yoga Shastra, Sri Krishna Arjuna Samvade, like that there is a phrase at the end of every chapter, you know. So the clearly indicating that entire Bhagavad Gita is told about this yoga only. But in so many chapters, with so many names, in 2nd chapter, Buddhi Yukta, 3rd chapter, 5th chapter, 4th chapter, and Yukta, 5th chapter, like that, so many terms are used for the same process of doing pranayama. In 18th chapter, again also, he is reminding, Chelsa Sarvakarmani, Aisanyanamasnanya Samantaraha, Buddhiyo Upasakchamachitta Satatam Bhava. See, Lord Sri Krishna specifically telling this word Buddhi Yoga. Buddhi Yoga means the yoga, if you perform it, you will get Buddhi. Your intellect will be enhanced. So that process which enhances your intellect is called Buddhi Yoga. That is told in entire Bhagavad Gita. So if you want to do this, you do like this. Samkaya Sivaprivam Dharin Nacharastra Sampreksha Nasikagam Samdisaschalam. In 6th chapter, Lord Sri Krishna is telling, sit directly, keep your head, neck and body directly, look upwards and do pranayama. How to do pranayama? Apane Jyotpati Pranam, Prane Panam Tadhapare, Pranapane Gatirudha, Pranayam Parahini. 4th chapter, Paramatma told. So, in Upanishads, in Bhagavad Gita, even in Upanishads also, Swadeha Pranitva Pranam Chottararan Dhyana Nirmalabhyasa Devam Pasya Nigodhavatin Swadasana Upanishad, it is told like this. So, everywhere, wherever you see, the Upanishads and this Bhagavad Gita are telling about this yoga only. This is the correct method of doing this pranayama.
Just like Api Dharma Tishte Mahamana, Abhyas Yogena Jnana Deepastadhanahi. If you want to realization or salvation, what to kavalante, manaki Jnana Jyoti Velaga. Jnana Jyoti Velaga Mana Katila Agni Unnatlu, Katili Pulu Tisuni, Madam Chest Delegate Agni Usundo, Vinacha Abhyas Yogena. Without yoga abhyasam, jnana deepastadhanahi. Jnana deepam velagadu suma ani chepparu. Sara anni chotla ade cheptunnaru. Inka bhagavadgitalo inka cheptunnaru. Ikkadakade undi om ichchakachara brahma ya harma manasmara ya priyadi chajandeham sayati paramangiti ichchaka. Om anantunnaru. All people are uttering om. There is no meaning of uttering om outside. You have to perform certain special technique that is called om. That om has consists of 5 parts. Akara, Ukara, Makara, Adhamatra, Bindu. There are 5 parts in om. Akara means Jagdavastha, that is wakeful state. Ukara means Swapnavastha, that is dreamful state. Makara means deep sleep state. And Ardhamatra here, when you go here, that will return into Ardhamatra. And there is upper half, there is lower half. If you combine these two, upper and lower half, that will return into Bindu. So all these put together, you call it as Om. Not by uttering Om. Not by uttering Om. If you utter Om outside, you will be losing divine energy. Till now you are already losing energy by means of this expression. But if you go on uttering outside, om, like that, you are losing more energy. So you have to conserve energy by taking it upwards. How? Guru Vakya Sushumnayam. By means of relation from a guru, take it upward by a special technique at the level of doing, at the level of nasopharynx. So you have to practice pranayama like this. This is the quintessence of Bhagavad Gita, Upanishads, entire this Sanatana Dharma. We call it as Sanatana Dharma very easily. What is meant by Sanatana Dharma? Sanatana Dharma means there is one Dharma. There are all other Dharmas which are told outwardly. All other Dharmas outwardly, but there is one Dharma. Realize yourself. Realizing yourself is called real Dharma. Yoga abhyasa to nishcham swadharma paratasyaha. Do pranayama and go there. That is swadharma. That is dharma. That is sanatana dharma. That is always there. In whatever age may be. Ye yoguru puttandi, ekkunnandi, magagani, aadagani, ye kula, mata, bheda, ye lekunda andarlo cheyavalsindi entante sanatana ga unde aa brahmani telusukovadaniki entante dharmam entante నీకు నీ ప్రాణాన్ని పట్టుకొని అంతర్ముఖంగా చేరాలి. అదే ధర్మం. అందువల్ల ఏంటంటే ప్రాణాయామానికి జ్ఞానానికి సంబంధం ఏమిటంటే అసలు మోక్షం అంటే జ్ఞానం వల్లనే మోక్షం. జ్ఞానాత్ ఏవత కైవల్యం. జ్ఞానం వల్లనే మోక్షం. జ్ఞానం వల్ల మోక్షం కావాలనుకుంటే యోగ సాధన చేయాలి. అందుకని చెప్పారు ఏంటంటే భగవద్గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రం హేవించతే తాత్ స్వయం యోగ సంస్థః కాలేన ఆత్మవిద్యతే. ఫోర్త్ చాప్టర్. There is nothing equivalent superior to jnana, but that should be achieved only by doing pranayama, yoga. That should be known by everyone. That's all. Stipulated and told in Bhagavad Gita. So, moksha kavala, jnana kavali. Jnana kavalante sadhana, yoga sadhana. Yoga sadhana cheyalante ee vidhanga cheyali. Not by taking this by the superficial methods called. Sir, ఇంతగా quintessence of అంతా సారవంతా చెప్పాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వేయండి, నేను చెప్తాను. You can ask any question. Is there a proper way? Huh? You were
are talking about the proper way of doing the pranayama, like to get the energy. I will teach you. First of all, you should be convinced with the subject. Whether you are convinced or not, that's very important. Then you will practice. So if you want to have it, first convince what I am telling. Then you can practice and teach. You are from which place? Gujarat. Gujarat. Oh. You are? Gujarat. You are from Gujarat. So, have you understood this subject? Yes. This is nothing but your Gujarat Lord Sri Krishna told about this. Anyone of you can ask this question. You just to understand whether you are following me or not. Where from you? You the Green Lake. Tamil Nadu must be. So far we are praying God with your own mind, depending upon your knowledge within you. You are praying God like that. But who is God means, if you want to understand God, first of all you have elevate your mind, knowledge. That is called mental energy. Our Gurudev used to say, first of all, increase your mental energy. At present, your mental energy is not sufficient. That energy is not sufficient to know about God. God is infinite energy, but yours is finite energy. If you want to reach Him, increase your mental energy. Then only you will be merged in that. Otherwise, you will be always separated from God and thinking that I am very little, I am so poor, sinful soul. Like that you will be going on thinking. And moreover, you will add so many things. I have done so many karmas, sinful karmas, I am facing that, so there is no other goes except by simply praying God. So praying is not this way. Increase your mental energy and merge in that. Because God is energy. You are also energy, but very little. Increase your energy and merge in it. So God, Vedanta, everything is told in terms of energy only. If you understand in terms of energy, all gods will be one. But if you cannot understand, gods are so many. See, gods are so many. Okay. Doing this pranayama, will it help you reduce the illness? Yes. Saptadhatu mayam deham ajnana ranjye dhom yadhes asyanasya charakarādikāsana. That is in Yoga Upanishad it's told. See, all the diseases are, we are facing so many diseases, we are getting so many diseases are nothing but due to deficiency of our prana-shakti. Because you are doing this prana-shakti regularly outside, then there will be accumulation of all this phlegm. All the diseases are nothing but due to phlegm only. So if you go on chanting your life force pranayama, you will get Agni. That Agni will dissolve all these phlegms. Thereby you will get into all the getting rid of all the diseases. So Rogani. శారీరక రోగాలు మానసిక రోగాలకి అన్నిటికీ ఏకైక ఔషధం ఏమిటంటే యోగాగ్ని. యోగాగ్ని అంటే ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి. మీరు చేస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. ఏంటి పోయి వెరీ ఈజీ టు ప్రాక్టీస్. శ్రీకృష్ణ సోలో చేసి 9th chapter.
రాజవిద్యా రాజవిషయం పవిత్ర విరవత్తమం ప్రత్యక్షావగమం ధన్యం సుఖం కర్తుమర్యం. He's saying very easy to practice, but at the same time it is the topmost of all the vidyas, all efforts, it is the topmost, and at the same time it is hidden. It is hidden, Rajaguhyam, it is secret. Why it is secret? You know, this is very difficult to understand for a non-learner. So if a learner tells the simplest way, he can understand and practice. In that way it will be very easy. Susukum Kartovayam. Sri Krishna himself declared, very easy to practice. Sarvaroga Nivarani, Sarvaroga Vinasana, he Brahmana. This is not a new method. This is a method, old technique, told since crores of years back. Our Paramurudev Swami Sivananda Brahmansa is nothing but a Kakakushunda Maharshi. Kakakushunda. In Yoga Vasishtha there is one story that is called Kushunda Vakya. Andulana, Yoga Vasishtha that is told by Lord Vasishtha to Lord Rama. Vasishtha was Sri Ramachandra చెప్పిందే Yoga Vasishtha. అందులో ఒక స్టోరీ ఉంది Kushunda Vakya. Kakakushunda, he is the longest human being in the form of crow. He lived long on the earth. అంటే ఒక జీవుడు, అంటే human being అనే కాకుండా ఒక జీవుడు, భూమి మీద చిరకాలం నివసించిన జీవుడు ఎవరంటే కాకభూషణ మహర్షి. యుగాంతరంలో సృష్టి ప్రళయాలన్నీ కూడా చూశారు. అటువంటి కాకభూషణ మహర్షి షేప్ ఆఫ్ our Guru Paramurudev Swami Sivananda. Since then it is being told, but in between, in the middle, so many unwanted process put forward, and we forgot our own Guru's technique of this pranayama. This is Sanatana Dharma. We forgot this. So now we are freshly hearing. Siddha Yoga is not new method that was practiced with Siddhas. That's why it is called Siddha Yoga. Kriya Yoga. You know, in North India there is YSS, Yoga Satsang Society. They are telling the same process, Kriya Yoga. You know, the Guru of Mahaprabhu is Bhogasiddha. Bhogasiddha is really the incarnation of Sri Swami Sivananda. So both Kriya Yogam and Siddha Yogam, they are one and the same. The main Guru is same, but later on that has been divided in North India as YSS, and in South India it is called Siddha Yogam. Tamil Nadu it is called Vasi Yogam. Our Paramurudev is from Kerala, Vadagara, and there are good number of ashrams in Coimbatore. You know? Yes. Any question? I am very happy you have silently grasped the subject, silently had it. Very happy. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయన్నా ఎవరైనా అడుగుతారా? లేకపోతే మీకు విచ్ కావాలంటే నేను ఉద్దేశిస్తాను. ఇమీడియట్లీ ఐ విల్ స్విచ్ ఆన్ టు ఉద్దేశిస్. మీవే ఎవరికైనా సబ్జెక్ట్ క్వశ్చన్ ఏమన్నా? ఏమన్నా? క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి ఉద్దేశం క్లోజ్ చేస్తున్నాను. ఓం ఓం సతేషు సర్వే భద్రాన్ని పశ్యంతు మా ప్రభావ భయ ఓం సహనా సహనో భవతు